రజనీకాంత్ కమల్ హాసన్ కాంబోలో ఓ యంగ్ డైరెక్టర్ మల్టీ స్టారర్ తీనున్నాడా? 46 ఏళ్లుగా ఎవరికీ సాధ్యం కాని ఈ ఫీట్ యువ దర్శకుడి వల్ల అవుతుందా? కమల్ రజనీ కలిసి నటిస్తారన్న వార్తల్లో నిజమెంత? ఇంతకీ ఈ లెజెండరీ హీరోస్ ని డైరెక్ట్ చేస్తాడంటూ వస్తున్న వార్తల్లో నిలిచిన దర్శకుడు ఎవరు చూద్దామా? కూలీ రిలీజ్ తర్వాత లోకేష్ నెక్స్ట్ మూవీలో రజనీకాంత్ కమల్ హాసన్ కలిసి నటిస్తారన్న వార్త తమిళ మీడియాలో చక్కలు కొడుతోంది. కూలీ రిలీజ్ తర్వాత చాలా మందికి లోకేష్ వర్క్ తో పూర్తిగా సాటిస్ఫై కాలేకపోయారు. దీంతో నెక్స్ట్ తీయాల్సిన ఖైదీ 2ని పక్కన పెట్టేసిన లోకేష్ రజనీ కమల్ తో క్రేజీ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ కోలీవుడ్ లో వినిపిస్తోంది. ప్రెజెంట్ విజయ్ అజిత్ మాదిరి ఒకప్పుడు రజనీకాంత్ కమల్ హాసన్ మధ్య బాక్సాఫీస్ వార్ నడిచింది. బాక్సాఫీస్ వద్ద కొట్టుకున్నా వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. ఈ ఇద్దరిది హిట్ కాంబినేషన్ కూడా. 16 వైతినిలే మూవీలో ఫస్ట్ టైం కలిసి నటించారు. ఇదే సినిమాను రాఘవేంద్రరావు తెలుగులో 16 ఏళ్ల వయసుగా రీమేక్ చేశారు. ఆ తర్వాత కలిసి నటించిన అందమైన అనుభవం సూపర్ హిట్ అయింది. రజనీ కమల్ కలిసి నటిస్తారన్న వార్త చాలా కాలంగా వినిపిస్తోంది. కరోనాకి ముందు కమల్ ఓన్ ప్రొడక్షన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్లో రజనీకాంత్ నటిస్తారన్న వార్త అప్పట్లో చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ నటించిన విక్రమ్ సూపర్ హిట్ కావడంతో మరోసారి రజనీ కమల్ కాంబినేషన్ మూవీ మరోసారి తెరపైకొచ్చింది. కూలీ రిలీజ్ తర్వాత ఇదే వార్త రిపీట్ అవుతోంది. రజనీ కమల్ తో లోకేష్ మల్టీ స్టారర్ తీయాలనుకున్న మాట వాస్తవమే. ఆల్రెడీ కథ కూడా వినిపించాడు. ఇదంతా కూలీ రిలీజ్ కి ముందే జరిగిన సీన్. అయితే కూలీకి వచ్చిన రెస్పాన్స్ తర్వాత రజనీ కమల్ మైండ్ సెట్ ఎలా ఉందో తెలీదు. లోకేష్ ఎన్ని సినిమాలు చేసినా చాలా మందికి ఖైదీ ఒకటే ఫేవరెట్ మూవీ. విక్రమ్ కూడా కొందరికి నచ్చింది. లియో కూలీలో లోకేష్ స్టైల్ ఆఫ్ మేకింగ్ కనిపించలేదు. అయితే లోకేష్ లక్ ఏంటో గానీ లియో కమర్షియల్ గా హిట్ అయింది. కూలీ బ్రేక్ ఈవెన్ కి దగ్గర పడుతోంది. సినిమాకి హైప్ తీసుకురావడంలో జక్కన్న ఎక్స్పర్ట్. సినిమాని ప్రమోట్ చేయడం ఎలా అంటే అది రాజమౌళి దగ్గరే నేర్చుకోవాలి. బాహుబలి 2 భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నాడు. రిలీజ్ కి 2 నెలల ముందే ప్రచారం స్టార్ట్ చేశాడు దర్శకుడు. 2 పార్ట్స్ ని ఎడిట్ చేసి కలిపిన సినిమాకే ఇంత ప్రమోషనా? హ్యావ్ ఎ లుక్. బాహుబలి రిలీజ్ అయి ఆ మధ్య 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర యూనిట్ రీయూనియన్ చేసుకుంది. బాహుబలి 2 పార్ట్లను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. బాహుబలి 2 గంటల 38 నిమిషాలతో, బాహుబలి 2 2 గంటల 54 నిమిషాలతో రిలీజ్ అయింది. దాదాపు 6 గంటల సినిమాను 3 గంటల సినిమా బాహుబలి ది ఎపిక్ గా ఎలా తీసుకొస్తారన్న డౌట్ ఉండిపోయింది. మూల కథ చెడకుండా, కథనంలో తేడా రాకుండా కొన్ని సీన్స్, ఫైట్స్, సాంగ్స్ తీసేసి 3.5 గంటల మూవీగా రిలీజ్ చేసే అవకాశం ఉంది. బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కు ఇంకా 2 నెలలకు పైగా టైం ఉంది. ఈ మధ్య రీ రిలీజ్ మూవీస్ కు ఈవెంట్స్ చేసినట్టే బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కు ముందే ఈవెంట్ ప్లాన్ చేస్తారని అనుకున్నారంతా. అలా చేస్తే రాజమౌళి సినిమా ఎందుకవుతుంది? తనదైన స్టైల్లో 2 నెలల ముందే ప్రభాస్ రానా ఇంటర్వ్యూస్ తో ప్రమోషన్ మొదలు పెట్టేశాడు. ఈ నెల 21 నుంచి రాజమౌళి మహేష్ మూవీ కోసం టాంజానియా వెళ్తున్నాడు. ఈలోగా ఇంటర్వ్యూస్ పూర్తి చేస్తున్నాడు. RRR ఆస్కార్ తో హాలీవుడ్ ఇమేజ్ సంపాదించిన రాజమౌళి బాహుబలి ది ఎపిక్ ను పాన్ ఇంటర్నేషనల్ గా రిలీజ్ చేసే అవకాశం ఉంది. జక్కన్న మూవీ అంటే ఎలాగూ గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ప్రమోషన్ ని గట్టిగా చేస్తే బాగా రీచ్ అవుతుందని భావిస్తున్నారు. 2 నెలల ముందే ప్రభాస్ రానా ఇంటర్వ్యూస్ తో ప్రచారం స్టార్ట్ చేశాడంటే మున్ముందు ఎన్ని రకాలుగా చేస్తారో మన ఊహకే వదిలేశాడు జక్కన్న. బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్ లో అందరి చూపు అనుష్క పైనే. లీడ్ రోల్ పోషించిన మిస్ సిటీ, మిస్టర్ పొలిసిటీ ప్రమోషన్ కు అనుష్క రాలేదు. ప్రస్తుతం నటిస్తున్న ఘాటి సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతోంది. ప్రచారం చేస్తుందో లేదో తెలీదు. మరి బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్ లో పాల్గొంటుందా లేదా అన్న ఎగ్జైట్మెంట్ ఫ్యాన్స్ లో ఉంది. ప్రభాస్, అనుష్క కలిసి ఇంటర్వ్యూస్ చేస్తే మాత్రం సంథింగ్ స్పెషలీ మరి. గ్లామర్ కు గ్లామర్, పెర్ఫార్మెన్స్ కి పెర్ఫార్మెన్స్, ఈ 2 ఒకే హీరోయిన్ లో ఉండటం చాలా అరుదు. ఇంతటి టాలెంట్ ఉన్న ఓ స్టార్ హీరోయిన్ చేతిలో స్టార్ మూవీ లేదు. అలాగని ఆమె ఫ్లాప్ హీరోయిన్ కాదు. ఈ ఏడాది 2 హిట్స్ ఉన్న క్రేజీ మూవీ లేకపోవటం ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఆమె ఎవరో చూసిద్దామా? రష్మిక తన కెరీర్ మొదట్లో సరదాగా ఓ 10 సీన్స్ 4 పాటల్లో ఆడి పాడింది. సినిమాలు హిట్ కావడంతో సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. ఒక రకంగా పర్ఫార్మెన్స్ చేసే అవకాశమే రాలేదు. కానీ ఇప్పుడు వద్దంటే యాక్టింగ్ కు స్కోప్ ఉన్న రోల్సే వస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్ పై రష్మిక కనిపించడం లేదు. పాత్ర మాత్రమే గుర్తొస్తోంది. రష్మిక అందంతో కాదు, అభినయంతో కూడా మైండ్ బ్లాక్ చేస్తోంది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ కథనంతా తన వైపు తిప్పుకుంటోంది. కొత్త సినిమా మైసా పోస్టర్ తో రౌద్ర అవతారం ఎత్తింది రష్మిక. చేతిలో కత్తి, ఫేస్ లో పగ, కసి, క్రూరత్వం అన్ని ఒకేసారి చూపించేసింది. పుష్ప 2లో గ్లామర్ తో పాటు పర్ఫార్మెన్స్, చావాలో యాక్టింగ్ కి స్కోప్ ఉన్న రోల్లో కనిపించి ఆకట్టుకుంది రష్మిక.
కెరీర్ లో ఫస్ట్ టైం నటించిన ఉమెన్ ఓరియంటెడ్ మూవీ గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ కి రెడీగా ఉంది. హిందీ మూవీ థామాలో ఆయుష్మాన్ ఖురానాతో జతకడుతోంది. అతీంద్రియ శక్తులతో కూడా ఓ రొమాంటిక్ మూవీగా రూపొందుతోంది. గ్లామర్ డోస్ పెంచి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది రష్మిక. ఆదిత్య సర్పోత్తర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. రష్మిక ఏ సినిమా చేసినా మంచి మార్కులు కొట్టేస్తోంది. అయితే ఈ అమ్మడి చేతిలో ఒక్క స్టార్ మూవీ లేకపోవడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. హిందీలో హారర్ మూవీ థామా, తెలుగులో గర్ల్ ఫ్రెండ్ తప్ప ముచ్చటగా మూడో సినిమా లేదు. టాక్సీ వాలా తర్వాత విజయ్ దేవరకొండ, సంకృతి అయాన్ కాంబినేషన్ మూవీలో రష్మిక పేరు వినిపిస్తున్నా అనౌన్స్ చేయలేదు. మరి పుష్ప 2 తర్వాత రష్మిక ఏ స్టార్ తో జతకడుతుందో చూడాలి మరి. కింగ్డమ్ వార్ 2ల ఫ్లాప్ ఎఫెక్ట్ రవితేజపై పడిందా? ఈ రెండు సినిమాల రిజల్ట్ కారణంగానే రవితేజ మాస్ జాతర అనుకున్న టైంకి రావడం లేదా? అయినా కింగ్డమ్ వార్ 2 ఫ్లాప్స్ కి మాస్ జాతర విడుదలకి ఉన్న సంబంధం ఏంటి చూద్దామా? ఆగస్టు 27న రిలీజ్ పెట్టుకొని ఇంతవరకు మాస్ జాతర ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు. రిలీజ్కి ఇంకో వారమే ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి సందడి చేయకపోవడంతో వాయిదా తప్పదని తేలిపోయింది. వినాయక చవితికి రావాల్సిన ఈ సినిమా దీపావళికి వస్తుందట. కింగ్డమ్ వార్ 2 రిజల్ట్ మాస్ జాతరపై పడిందన్న టాక్ నడుస్తోంది. ఈ రెండు సినిమాలను రిలీజ్ చేసిన నిర్మాతే మాస్ జాతరను నిర్మిస్తున్నాడు. కింగ్డమ్ వార్ 2 వరుస పెట్టి రిలీజ్ చేయగా రిజల్ట్ నిర్మాతని ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో గ్యాప్ తీసుకొని మాస్ జాతరను రిలీజ్ చేస్తారట. మరోవైపు ఇంకో పాట బ్యాలెన్స్ ఉండడంతో విడుదల వాయిదా తప్పలేదు. ధమాకా హిట్ తర్వాత రవితేజ, శ్రీలీలకు మరో హిట్ పడలేదు. హిట్ పెయిర్ ని రిపీట్ చేస్తూ రైటర్ భాను భోగవరపుని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించింది. రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ టైటిల్ కి తగ్గట్లు మ్యాసీగా ఉంటూ హైప్ క్రియేట్ చేశాయి. కారణాలేవైనా మాస్ జాతర అనుకున్న టైంకైతే రావడం లేదు. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. అట్లీ సినిమాలో అల్లు అర్జున్ 4 డిఫరెంట్ రోల్స్ పోషిస్తున్నాడు అంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత? 4 రోల్స్ కాదు, 4 గెటప్స్ లో కనిపించబోతున్నాడన్న మరో న్యూస్ కూడా చక్కర్లు కొడుతోంది. ముంబైలో షూటింగ్ సైలెంట్ గా సాగిపోతోంది. ఇంతకీ అట్లీ బన్నీని ఎన్ని రోల్స్ లో, ఎన్ని గెటప్స్ లో చూపించబోతున్నాడు? వాచ్ ది స్టోరీ. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నాడు. AA22 A6 పేరుతో సినిమా మొదలైంది. అల్లు అర్జున్ కోసం అట్లీ జవాన్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు. జవాన్ లో షారుఖ్ ను రకరకాల గెటప్స్ లో చూపించినట్టు బన్నీని కూడా డిఫరెంట్ షేడ్స్ లో చూపిస్తాడట. దీంతో బన్నీని ఎలా, ఎన్ని రకాలుగా డైరెక్టర్ చూపించబోతున్నాడు అన్న ఆసక్తి అల్లు ఫ్యాన్స్ లో మొదలైంది. అల్లు అర్జున్ అట్లీ మూవీ షూటింగ్ ముంబైలో శరవేగంగా సాగుతోంది. బన్నీ అయితే 2 నెలలుగా ముంబైలోనే ఎక్కువగా ఉంటున్నాడు. ఇందులో బన్నీ 4 డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తాడన్న టాక్ బయటకొచ్చింది. అయితే హీరోది డ్యూయల్ రోల్ మాత్రమేనని తెలిసిందే. 2 డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడని, ముందుగా ఒక గెటప్ కు సంబంధించిన సీన్స్ తీస్తున్నారని సమాచారం. పుష్ప కోసం 5 ఏళ్ల పాటు గుబురు గడ్డంతో కనిపించిన బన్నీ అట్లీ కోసం స్టైలిష్ లుక్ లోకి వచ్చేశాడు. పునర్జన్మ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ కథను అట్లీ రెడీ చేశాడట. కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి హాలీవుడ్ టెక్నీషియన్స్ తో వర్క్ చేస్తున్నాడు అట్లీ. భారీ VFX వర్క్ తో రూపొందుతోన్న ఈ సినిమాను 1000 కోట్ల బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. AA26 లో హీరోయిన్ గా ఆల్రెడీ దీపికా పదుకునేను సెలెక్ట్ చేశారు. మరో 2 హీరోయిన్స్ గా రష్మిక, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న ముంబై షెడ్యూల్ పూర్తి కాగానే మరో హీరోయిన్ అనౌన్స్ చేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తారు. తెలుగులో పాతుకుపోయిన దుల్కర్ సల్మాన్ హీరోయిన్స్ ని ఆదుకునే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాడు. ఆయన చేపట్టిన ఈ కొత్త పథకంలో అందరూ ఫ్లాప్ హీరోయిన్స్, ఫేడ్ అవుట్ భామలే. ఏరి కోరి ఇలాంటి వారినే సెలెక్ట్ చేస్తున్నాడు. దుల్కర్ హీరోయిన్స్ లిస్ట్ లో ఎవరెవరున్నారో చూసిద్దామా? లక్కీ భాస్కర్ హిట్ తర్వాత దుల్కర్ సల్మాన్ నటించిన కాంతా సెప్టెంబర్ 12న రిలీజ్ అవుతోంది. ఇందులో సల్మాన్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఈ అమ్మడి డెబ్యూ మూవీ మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయినా ఇలాంటి సెంటిమెంట్ ను పక్కన పెట్టి భాగ్యశ్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దుల్కర్. దుల్కర్ మరో కొత్త సినిమా పూజా కార్యక్రమంతో రీసెంట్ గా మొదలైంది. రవి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. పూజా హెగ్డే ఫ్లాప్ లో డబుల్ హ్యాట్రిక్ కొట్టింది. దీంతో ఆమెకిచ్చిన గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ ఛాన్సులు టాలీవుడ్ లాగేసుకుంది. 3 ఏళ్లుగా తెలుగులో ఒక్క ఆఫర్ లేదు. అయితే దుల్కర్ కరుణించి ఫేడ్ అవుట్ భామకు ఛాన్స్ ఇచ్చేశాడు. సీతారామం నిర్మించిన స్వప్న మూవీస్ దుల్కర్ తో ఆకాశంలో ఒక తార సినిమాను స్టార్ట్ చేసింది. పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా కూడా పాన్ ఇండియాగా రూపొందుతోంది. ఇందులో ఒక హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ వంటి హ్యాట్రిక్ హిట్ ఉన్న శృతిని తెలుగు మేకర్స్ పట్టించుకోలేదు. ఎట్టకేలకు సల్మాన్ మూవీతో తెలుగు ఆఫర్ అందుకుంది. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం.
చిరంజీవి బర్త్డే సందర్భంగా 22న స్టాలిన్ మూవీని రిలీజ్ చేస్తున్నారు. మెగాస్టార్ తో త్రిష ఫస్ట్ టైం జతకట్టింది. ఖుష్బూ, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించగా మురుగదాస్ దర్శకత్వంలో స్టాలిన్ రూపొందింది. రిలీజ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మౌలి, శివాని నాగారం జంటగా నటించిన లిటిల్ హార్ట్స్ సెప్టెంబర్ 12న రిలీజ్ అవుతోంది. సాయి మార్తాండ్ దర్శకుడు సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.